హలో ఫ్రెండ్స్, అమ్మ వాళ్ళు ఇంటెనక పెరటిలో ఏదో చేస్తున్నారు. అమ్మ, అక్క, సాత్విక్. చూద్దాం రండి ఏం చేస్తున్నారు. ఇది వచ్చేసి సపోటా చెట్టు. చెట్టు అయితే చాలా పెద్దగా అయింది కానీ కాయలు కాయట్లేదు. ఇన్ కేస్ కాయలు వచ్చినా కానీ అవి పచ్చిగా ఉన్నప్పుడే రాలిపోతున్నాయి. ఏం చేయాలో మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి. ఇదిగోండి లెమన్ చెట్టు. మా పెరట్లో రెండు లెమన్ ట్రీస్ ఉన్నాయి. ఇది ఒకటి. లెమన్స్ చూస్తారా? కమ్ ఆన్, ఐ విల్ షో యూ. అవ్వికోండి. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి మేము ఎక్కువ క్వాంటిటీ లెమన్స్ ఉంటేనే బయట తెచ్చుకుంటున్నాము. రిమైనింగ్ అంతా ఇంట్లో ఈ లెమన్స్తోని లెమన్ వాటర్ కానీ దేవుడి దగ్గరకు కానీ అన్నిటికీ ఇవే యూజ్ చేస్తాము. మా చెట్టుకి ఆకులకి ఇట్లా మచ్చలు వస్తున్నాయి, ఎందుకో తెలియట్లేదు. కరివేపాకు చెట్టు విలేజెస్లో ఉంటే ఇదే అండి బెనిఫిట్. కావాల్సి వచ్చినప్పుడు ఇంటెనక్కి వచ్చి కరివేపాకు కోసుకోవచ్చు. ఇవేంటి? వావ్, వావ్, లెమన్స్. అది కొండి మా అమ్మ. నిన్న దర్శెళ్ళాను, కొంచెం వర్క్ ఉంది, పర్సనల్ వర్క్. ఇంకా అమ్మ కొబ్బరికాయలు అవన్నీ తీసుకురమ్మంది, తీసుకున్నా. ఫ్లవర్స్ అవి నిమ్మకాయలు అడిగితే డజను 100 నుంచి 150 చెప్పారు. అందుకని మన దగ్గర ఎలాగూ పెరట్లో ఉన్నాయి కదా, అందుకే వచ్చేసాం. మా ఇంటి కొంచెం ప్లేస్ ఉంటుంది, ఈ ప్లేస్లోనే కరివేపాకు చెట్టు, నిమ్మ చెట్లు ఒక 2. ఇటు వస్తే జామ చెట్టు. ఇది రెండో నిమ్మ చెట్టు. ఇది మునక్కాయ చెట్టు. చాలా పెద్దగా ఉండేది, మా అమ్మ అంతా కొట్టేసింది. ఎప్పుడన్నా ఈ మునగాకుతోటి కారపొడి కానీ మునగాకు పప్పు కానీ చేసుకుంటాము. ఇదిగోండి జామకాయ చెట్టు. జామకాయలు పెరగట్లేదు. ఇదిగోండి, నాకు మాత్రం ఒక్క జామకాయ కనిపిస్తుంది జామ చెట్టుకి. చూద్దాం. ఇప్పుడే కాదు, పెద్దయ్యాక. కాయ పెద్దయ్యాక, నువ్వు పెద్దయ్యాక కాదు. ఎలాగూ పెరట్లోకి వచ్చింది కదా అని చిన్న క్లీనింగ్ చేసేసింది మా అమ్మ. అవిగోండి పిచ్చి చెట్లు ఉంటే పీకేసింది. బెండకాయలు చూసాం కదండి, దిగ్గండి బెండకాయ చెట్టు. మనకి ఇంకా 1-2 బెండకాయలు ఉన్నాయి. మా ఇవి ముదిరిపోయాయి కదా, కొయ్యలేదేంది? కోసారా? ఇది వంకాయ చెట్టు అనుకుంటా. ఏ గాయస్, మనం ఒకటి మిస్ అయ్యాము. ఇదిగోండి గోంగూర చెట్టు. మా అమ్మ ఏం చేసిద్దంటే ఈ చెట్టు గోంగూర ఎండిపోయేదాకా ఎట్నే ఉంచేసిద్ది, ఇంట్లోకి మాత్రం కోసుకొచ్చి పచ్చడి చేయదు. నాకు తెలియదు గోంగూర ఉందని, లేకపోతే పచ్చడి చేసుకునే వాళ్ళం. పచ్చిమిర్చి మొక్కలు కూడా ఉండేవండి, అవి ఎండిపోయాయి చెట్టులు, అందుకని ఇంకా తీసేసింది. మళ్ళీ మొక్కలు నాటుకోవాలి. ఇది చూసారా? ఇది సీతాఫలం చెట్టు. చాలా పెద్దగా ఉండేది ఈ చెట్టు. మేము చిన్నప్పుడు సీతాఫలం ఫ్రూట్స్ సీజన్ వచ్చినప్పుడు చాలా ఎన్ని కాయలు, బకెట్లు కాయలు కాసాయి. అట్లా తిన్నానో నాకే ఐడియా లేదు. బట్ తర్వాత ఎందుకో మరి తెలియదు, దిష్టి తగిలిందో ఏమో, చెట్టుకి కాయలు అయితే కాయటం మానేసింది. అందుకని ఎవరో చెప్పారంట చెట్టు కొట్టేస్తే మళ్ళీ పెరిగేటప్పటికి కాయలు పెడతాయి అని. మా అమ్మ కొట్టేసింది, చెట్టు పెరగలేదు, కాయలు కాయలేదు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారో చూడండి. ఈ వల్ల వనారుగా ఉంది.
నిమ్మకాయ చెట్టు అటు సైడ్కి వంగిపోతుందని వంగిపోకుండా దగ్గరగా ఉండడానికి తాడుతోటి కడుతున్నారు మా అమ్మ మా అక్క. కొంచెం ఇంకా అటు జరుగు నువ్వు. ఈ చెట్టు చూసారా? ఇదేం చెట్టు తెలుసా? టేకు చెట్టు. చిన్నప్పుడు మా నాన్న తీసుకొచ్చి చిన్న మొక్క నాటాడు. అదిగోండి, అది మొదలు. ఆ చెట్టు ఇప్పుడు ఎంత హైట్ అయిందో చూడండి. ఇప్పుడు ఈ చెట్టు అమ్మితే ఒక 5,000 వస్తాయమ్మా. దీన్నేమంటారు? అది చెప్పే పెద్దగా రాగాలంటే ఇది రాగాలి. ఇట్లా ఉంటే దీని సపోర్ట్ తోటి ఏమైనా నెట్టుకోవచ్చు మనం. ఇట్లా విలేజ్లో పని చేసేటప్పుడు ఇలాంటివి యూజ్ చేస్తారు. ఇదిగో తీసుకొని రాగాలి. ఈ చెట్టు అమ్మితే ఎంత వస్తాయి ఇప్పుడు? నిమ్మకాయలు. ఆ చెట్టు టేక్ చెట్టు. కొంచెం ఈ చెట్టుతోటి మినిమం ఒక మంచమో 2 మంచాలు అయితే చేయించుకోవచ్చండి. మనకి 2 మంచాలకు మటుకు సరిపోయిద్ది ఒక చెట్టు. మంచాలంటే బెడ్ మంచాలు కాదు, ఊర్లో ఉంటాయి కదా నులక మంచాలు, అవి. అవును, పురుగులు కూడా వస్తాయి, పాములు కూడా వస్తాయి, సాత్వికని ఎత్తుకోబోతాయి. సరే గాయస్, అయిపోయింది. ఇంట్లోకి వెళ్తున్నాను. శ్రీనాథ్ ఏడుస్తున్నట్టున్నాడు, వాళ్ళ నాన్న ఫోన్ చేశాడు. బాయ్.